మోదీ క్యాబినెట్లో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి అయితే ఎవరికి దక్కనుంది? అది టీడీపీ పార్టీకా, లేదనంటే జనసేనకా, లేదనంటే ముఖ్యంగా బీజేపీ పార్టీకా? ఎవరికి ఒక కొత్త మంత్రి పదవి అనేది దక్కనుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైన విషయం. అయితే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అనేది అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళనలో దాదాపుగా 2 బెర్తులు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్. అయితే ఈ 2 బెర్తుల్లో కీలకంగా చూసుకుంటే ఆల్రెడీ ఒక బెర్త్ అనేది తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడైన అన్నమలైకి ఖరారు చేస్తున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే తాజాగా కొద్ది రోజుల కిందట ఆయన్ని రాజ్యసభ సీట్ ఇస్తారు అని చెప్పి గతంలో ఒక వార్త అయితే వచ్చింది. దాని ద్వారా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని చెప్పి ఒక వార్త అయితే ఒక నెలన్నర 2 నెలల కిందట మనం వినడం జరిగింది. అయితే మిగిలి ఉన్న ఇంకొక మంత్రి పదవి ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీకా, జనసేనకా, బీజేపీకి అనేది ఇప్పుడు తేలవలసి ఉంది. అయితే ఈ మంత్రివర్గ ప్రక్షాళన అనేది ఈ వర్షాకాల సమావేశాలకు ముందే, అంటే ఏడాది పూర్తి చేసుకుంది ఈ పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ కేబినెట్ విస్తరణ అనేది జరగాలని చెప్పి మోడీ గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ టీడీపీకి సంబంధించి ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు, ఇంకొకరికి సహాయ మంత్రిగా పదవి ఇచ్చారు. ఆల్రెడీ బీజేపీ తరపు నుంచి కూడా ఒకరికి సహాయ మంత్రిగా అవకాశం అయితే దక్కింది. అయితే ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్లో 3 కేంద్ర మంత్రి పదవులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ నుంచి 2 ఉన్నాయి, ఇంకోవైపు బీజేపీ నుంచి ఒక కేంద్ర మంత్రి పదవి అయితే ఉంది. కానీ జనసేనకి ఒక కేంద్ర మంత్రి కూడా పదవి లేదు. కానీ గతంలో డైరెక్ట్గా కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ఆఫర్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కేవలం నేను ప్రస్తుతానికి రాష్ట్రంలోనే పనిచేస్తాను, రాష్ట్రంలోనే నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో నాగబాబు గారిని రాజ్యసభకు పంపి అక్కడి నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునబోతున్నారు అని చెప్పి చాలా వార్తలు అయితే నడిచాయి. అయితే తాజాగా చూసుకుంటే ఇప్పుడు నాగబాబు గారు వచ్చే జూలై నెల చివరి వారంలో, అంటే ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత కీలకంగా మంత్రివర్గంలోకి, రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆయన తీసుకునబోతున్నారు. మంత్రివర్గంలో కొంత ప్రక్షాళన అనేది జరుగుద్ది. కుల సమీకరణాలన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద ఒక క్లారిటీ అనేది తీసుకొని అప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకురావడం అయితే జరుగుద్ది. అయితే ఇప్పుడు కేంద్రంలో కేంద్ర క్యాబినెట్లో ముఖ్యంగా మంత్రివర్గ ప్రక్షాళనలో ఆల్రెడీ టీడీపీకి 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి, జనసేనకి ఒకటి కూడా లేదు కాబట్టి జనసేనకి ఎక్కువగా ఈ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం వినబడుతుంది. అయితే జనసేన పార్టీ తరపు నుంచి 2 ఎంపీలు ఉన్నారు. అందులో ఒకరు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఈయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఇంకొకరు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఈయన కొత్తగా ఎంపీ అవడం అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుద్ది అనేది మనం అయితే చూడాలి. ఎక్కువ శాతం అయితే వల్లభనేని బాలశౌరి గారికి దక్కే అవకాశం అయితే కనబడుతుంది. అది కూడా జనసేన ప్రిఫర్ చేస్తే. ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఒకవేళ టీడీపీకే అవకాశం దక్కినట్లయితే టీడీపీ నుంచి అయితే ఆల్రెడీ చౌదరి సామాజిక వర్గం నుంచి ఒకరికి, ఇంకొకటి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కేంద్ర మంత్రి పదవి అయితే దక్కడం జరిగింది. కానీ ఇప్పుడు టీడీపీ నుంచి కొత్తగా మంత్రి పదవి ఒకవేళ దక్కే అవకాశం ఉంటే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాల్లో, అది కూడా అనంతపురం, హిందూపురం ఏరియాల్లో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో, అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమీకరణాలు చేస్తున్నట్టు, లేదనంటే బీసీ సామాజిక వర్గాలకి చెందిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమీకరణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ 2 సామాజిక వర్గాల నుంచి ఖచ్చితంగా ఒకవేళ టీడీపీకి ఆప్షన్ దక్కినట్లయితే ఈ 2 సామాజిక వర్గాల నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి, లేదు అది జనసేనకి దక్కినట్లయితే జనసేనలో సీనియర్గా ఉన్న వల్లభనేని బాలశౌరి గారికి దక్కే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా సరే కేంద్రంలో ముఖ్యంగా మోదీ గారి క్యాబినెట్లో ఏపీకి మరో అవకాశం అయితే ఉంది. అయితే రాబోయే కొద్ది రోజుల్లోనే, ఇంకొక 6 నెలల్లోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అండ్ బీహార్ ఈ పలు రాష్ట్రాలకు సంబంధించిన స్థానిక అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈలోపే కేంద్ర క్యాబినెట్ విస్తరణ అనేది జరగాలని చెప్పి మోడీ గారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం మీద ఏపీకి సంబంధించిన మరో కొత్త కేంద్ర మంత్రి ఎవరు అనేది కూటమి అధినేత అయిన ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి తుది నిర్ణయం బట్టి ఇది ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది. మరి కొత్తగా కేంద్ర మంత్రి అవ్వబోయేది ఎవరు, అది ఏ పార్టీ నేత, జనసేన నుంచా, టీడీపీ నుంచా, అది ఎవరు అనేది చాలా కీలకమైన విషయం అనేది ముందు ముందు తెలియవలసి ఉంది. ఏది ఏమైనా సరే ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి అయితే కొద్ది రోజుల్లోనే దక్కబోతుందని చెప్పి మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు.